ఫీల్ అవుతుంది. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాము. ఏంటి ఎలా ఉంది షో? ఇంట్రెస్టింగ్ గా ఉందా? ఓకే, మరి అంత లేదు. ఏంటి ఎవరు గెలిచే అవకాశం ఉంది? నిఖిల్ ఉంది. నిఖిల్ గెలిచే అవకాశం ఉంది. ఇంకెవరు బాగా? నబిల్ ఏంటి నిఖిల్ ఎందుకు గెలుస్తాడు అంటే ఏంటి? గేమ్స్ అన్ని బాగా ఆడతాడు. సీరియల్ సపోర్ట్ బాగుంది. సో దానివల్ల ఓట్స్ పడవచ్చు కదా. అంటే అతని గేమ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉందా లేకపోతే రెండు బాగానే ఉంది. గేమ్ బాగుంది, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు? ఏంటండి అతను మంచి క్వాలిటీ అంటే మంచి క్వాలిటీ అంటే ఇంకేం చెప్తారు? అంటే అందరితో కామ్ గా మాట్లాడతాడు. బిహేవియర్ బాగుంటుంది అనమాట. అంటే టాప్ 3 అంటే ఎవరి పేరు చెప్తారు? టాప్ 5లో టాప్ 3 అంటే గౌతమ్, ప్రేరణ. సో విష్ణుప్రియ పోవడం వల్ల దరిద్రం పోయిందని చాలా మంది అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? ఏం ఆడిందని తను ఇన్ని రోజులు ఉంది. ఎలా సేవ్ అయితే వచ్చింది ఇన్ని రోజులు? మరి ఆ ట్రాక్ నడిపింది. ఆ ట్రాక్ వల్ల పోయింది అంటున్నారా? ఇప్పుడు మీరు నిఖిల్ ఇన్ని రోజులు చూస్తున్నారు కదా, 95 days నుంచి అతని దగ్గర మీరు చూసిన బెస్ట్ క్వాలిటీ అండ్ వర్స్ట్ క్వాలిటీ అంటే కామ్ గా ఏదున్నా పొలైట్ గా మాట్లాడి పొలైట్ గా సౌల్ చేస్తాడు. అది బెస్ట్ క్వాలిటీ. వర్స్ట్ క్వాలిటీ అంటే ఏం చెప్తారు? గౌతమ్ సోలోగా ఆడి ఏం సాధించాడు? ఇప్పటిదాకా సోలో నేను ఒక్కరిని ఆడుతున్నా అని చెప్పేసి కదా, ఏం సాధించాడు? పోర్ట్రే చేస్తున్నాడు అతను అంతే. సోలో గేమ్ అనేది ఏం లేదు. సపోర్ట్ ఉంటేనే అక్కడ వాళ్ళు ఆడతారు కదా ఏదైనా. సెకండ్ ప్లేస్ నేను వస్తాడా గౌతమ్? సెకండ్ అనుకున్నాం, థర్డ్ టాప్ 5 లో ఉంటాడు కానీ సెకండ్ వరకు అయితే ఛాన్స్ లేదు. గౌతమ్ టాప్ 2 టాప్ 1 అందులో గెలుస్తారు అంటారు? లేదు. నిఖిల్ ఫస్ట్ లాస్ట్ అంటే ఎవరి పేర్లు చెప్తారు? టాప్ 1 టాప్ 5. నిఖిల్, అవినాష్. వీళ్ళిద్దరు ఎవరు లాస్ట్? అవినాష్ లాస్ట్. ఓకే మా అసలు అవినాష్ టాప్ 5 లో ఉంటారని మీరు ఎందుకు అంటున్నారు? అతను కమేడియన్ మంచి గేమ్ ఆల్రెడీ అతను అయిపోయాడు. మేము అన్నాడు మేము ఉంది. ఒకవేళ నిఖిల్ గెలవకపోతే మీ ఫీలింగ్ ఏంటి? ఓకే, నబిల్ గెలవాలని ఉంది కానీ అతనికి నిఖిల్ ఎందుకు డౌన్ అయింది? ఫస్ట్ లో చాలా అగ్రెసివ్ గా ఆడాడు, మరి ఇప్పుడు ఎందుకు డల్ అయిపోయాడు? నిఖిల్ గెలిపించని డల్ అయ్యాడంట. అలా ఏం లేదు, మేబీ కన్ఫ్యూజన్ లో ఉంది అతను అని అనిపిస్తుంది. అది అతనికి తెలియదు. నిఖిల్ ఓడిపోతే మీ ఫీలింగ్స్ ఏంటో చెప్పండి. ఓడిపోయినా గెలిచినా నో ఫీలింగ్స్. అంటే అసలు అంటే కాదు అంటే అది యాక్సెప్టబుల్ అనే కాదా? అంటే నిఖిల్ ఓడిపోవడం యాక్సెప్టబుల్లా కాదా? అది అన్ఫేరా ఫెయిరా అనేది? అన్ఫేర్. నిఖిల్ ఓడిపోయి మీరు ఓటర్కి ఇస్తున్నారు? నేను నబిల్కి ఇస్తాను. మీరు ఎవరు కొట్టేస్తున్నారు? నేను గెలవాలని చెప్పాను. నిఖిల్ కొట్టేస్తాడు. నిఖిల్ బిగ్ బాస్ లో ఉన్న హ్యాపీని బయటకు వచ్చిన కావ్యతో. సో నిఖిల్కి ఆల్రెడీ ఇంకా ఒక రకమైన క్రేజ్ వచ్చేస్తుంది, స్టార్డమ్ వస్తుంది. అతను బిగ్ బాస్లో ఓడిపోయినా గెలిచినా పెద్ద తేడా ఏమి ఉండదు. సో ఫెయిర్ ఆర్ అన్ఫేర్ నాట్ పెద్ద చాయిస్ ఏం కాదు. అయితే ఓకే అండి, థ్యాంక్ యూ. అలా ఏం లేదు. ఓకే అమ్మా, ప్రేరణ గేమ్ ఎలా అనిపించింది ఇన్ని రోజులు మీకు? ప్రేరణ బాగా ఆడుతుంది. ఓకే, ప్రేరణలో గుడ్ క్వాలిటీ ఏంటి, బ్యాడ్ క్వాలిటీ అంటే మీకు తెలిసిన? అంటే అతనికి ఎలా మాట్లాడో తెలియదు, అది బ్యాడ్ క్వాలిటీ అని అనుకుంటాను. ఓకే, గుడ్ క్వాలిటీ అంటే అందరితో బాగా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఏ ఇష్యూ అన్నా అప్పటికే సార్ట్ అవుట్ చేసుకుంటుంది. ఓకే అమ్మా, ఇప్పుడు ఒకవేళ మీరు లేడీస్ కదా, మీరు లేడీస్ సపోర్ట్ చేసుకోవాలంటే ప్రేరణకి వెళ్ళాలని కోరుకోరా మీరు? కానీ తనకి లేదు కదా, లేదా అంటేనా సత్తా లేదండి. అంటే పార్షియల్గా మీరు చూడట్లేదు. మీ లేడీస్ని మీకేం పక్షపాతం లేదు. బాగా గేమ్ ఆడే వాళ్ళని గెలిపిస్తారు మీరు. ఓకే అండి, థ్యాంక్ యూ. టాప్ 2 చూస్తున్నారా? చూస్తున్నాము. ఏంటి షో ఎలా ఉంది? బాగానే ఉంది. అవునా? ఆట ఎలా ఉంది? గేమ్ అయ్యి బాగుంటున్నాయా? గేమ్లు అయ్యి ఏంటి? ఎవరు బాగా గెలిచే అవకాశం ఉంది? బాగా గెలిచాయంటే టాప్ 2 లో నబీల్, నిఖిల్ అని అనుకుంటున్నాం. ఎవరు గెలుస్తే అవునా? అంటే గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారు అందరికంటే? నిఖిల్, నబీల్ ఇద్దరు బాగా ఆడుతున్నారా? గెలిచే ఛాన్స్ ఇద్దరులో ఒకరికి ఉందా? ఎలాగైనా నిబిలా. టాప్ 3 అంటే ఎవరి పేర్లు చెప్తారు? టాప్ 3 అవినాష్, నిఖిల్, నబీల్. ప్రేరణ బాగా ఆడతలేదా? బాగానే ఆడుతుందా? అంటే టాప్లో ఉన్నది ఎవరో, బాటంలో ఉన్నది ఎవరంటే? నిఖిల్ టాప్. బాటంలో ఉన్నదంటే అంటే లాస్ట్ విష్ణుప్రియ వెళ్ళిపోయిందా? అవినాష్ ఉంటాడు, బాగానే ఆడుతాడా? గౌతమ్ బాగానే ఆడుతున్నాడు. థ్యాంక్ యూ. ఫేవరెట్ నిఖిల్ గేమ్ జెన్యూన్ ఉంటుంది, బాగా ఆడతాడు. టాస్క్ అయినా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా బాగా ఆడాడు. సో నిఖిల్. అంటే నిఖిల్లో మీకు నచ్చిన గుడ్ క్వాలిటీస్ ఏంటంటే? నిఖిల్లో గుడ్ క్వాలిటీస్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అది బాగా మెయింటైన్ చేస్తాడు, అందరితో కలిసి ఉంటాడు, గేమ్ కూడా బాగా ఆడతాడు. బ్యాడ్ క్వాలిటీస్ అంటే? బ్యాడ్ క్వాలిటీస్ అంటే ఇంకా ఎక్కడైనా గేమ్ కాబట్టి కంపల్సరీ అప్పుడప్పుడు బ్యాడ్గా చేస్తారు, అప్పుడప్పుడు
అంతే. బ్యాడ్ క్వాలిటీస్ అంటే తక్కువే నిఖిల్లో తక్కువ. నబిల్ అయితే సూపర్. అసలు నబిల్ టాప్ 1 ఎక్స్పెక్టింగ్. నబిల్ అయితే నబిల్లో గుడ్ క్వాలిటీస్ గేమ్ ప్లే, ఫ్రెండ్షిప్, అందరితో కలిసి ఉండడము, గేమ్ కూడా జెన్యూన్గా ఆడతాడు, ఎవరికి హాని చేయడు, ఎవరికి హార్మ్ఫుల్ ఉండడు. బ్యాడ్ క్వాలిటీస్ అంటే ఇంకా బ్యాడ్ క్వాలిటీస్ ఏం చెప్తాం సార్. గేమ్ ఇంట్రెస్టింగ్గా ఉందా 8th అంత లేదు. అవునా? పల్లవి ప్రశాంత్ ఉన్నప్పుడు ఏ సీజన్ బాగుంది? సీజన్ 7 పల్లవి ప్రశాంత్. ఓకే బ్రదర్, ప్రేరణ గేమ్ ఎలా అనిపిస్తుంది? ప్రేరణ గేమ్ కూడా ఓకే. ప్రేరణ ఏంటంటే ఎవరైతే నిఖిల్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ వాళ్ళతో ఉండి గేమ్ గోయింగ్ అవుతుంది. అసలు అన్ఎక్స్పెక్టెడ్ తను ఉండడం ఇప్పటివరకు. విష్ణుప్రియ ఇంకా రోహిణి ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ వాళ్ళు వెళ్ళిపోయారు ముందే. ఓకే, ప్రేరణలో గుడ్ క్వాలిటీస్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ అనేది ప్రేరణ గుడ్ క్వాలిటీస్ అందరితో బాగానే ఉంటుంది. ప్రేరణ కూడా గేమ్ ఆడుతుంది, బట్ ఏంటంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్ తను టాప్ 10కే వెళ్ళిపోవాలి ఇంకా అనుకున్నది అంతే. నిఖిల్ ఓడిపోతే ఫెయిరా అన్ఫెయిరా? నిఖిల్ ఓడిపోతే ఫెయిరా అన్ఫెయిరా? నిఖిల్ ఓడిపోతే ఫేరేనా? నబిల్ గౌతమ్ రెడ్డి ఉన్నాడు. గౌతమ్లో నచ్చిన క్వాలిటీ అగ్రెసివ్ ఉంటాడు ఎప్పుడు, కానీ జెన్యూన్ అతను, చాలా జెన్యూన్. బ్యాడ్ క్వాలిటీస్ అంటే ఏం చెప్తామండి, ఏం లేవు. ఓకే బ్రదర్, మరి ముక్క అవినాష్ పేరే తీయట్లేదు, టాప్ 5లో ఉన్నాడు. మరి అతను ఎలా వచ్చాడు, అసలు అతను గుడ్ క్వాలిటీస్ బ్యాడ్ క్వాలిటీస్? అవినాష్ కూడా ఏంటంటే మొత్తం ప్లానింగ్ తోటి ఉంటుంది ఎక్కడైనా. బయట నుంచి వచ్చారు కదా వాళ్ళు, ముందే స్టార్టింగ్లో నుంచి లేరు కదా, బట్ జెన్యూన్ ప్లేయర్ అవినాష్ కూడా, చాలా బాగా ఆడతాడు, ఎంటర్టైనర్. చాలా మంది ఏమంటారంటే అసలు కమెడియన్స్కి ఎందుకు అప్పట్లేదు, వాళ్ళు చాలా కష్టపడుతున్నారు గేమ్స్ వైజ్గా కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ, మిగతా వరకంటే ఎక్కువ ఆడుతున్నారు అని అంటారు కదా, మీరు ఎందుకు కమెడియన్కి సపోర్ట్ చేయట్లేదు? కమెడియన్కి ఎందుకు సపోర్ట్ చేయట్లంటే వాళ్ళు బయట యాక్టింగ్ చేసుకొని వాళ్ళు కమెడియన్ చేసుకున్నా వాళ్ళు ఫేమ్ అవ్వగలుగుతారు, బట్ వీళ్ళు అలా కాదు కలిసి సీరియల్స్ ఉంటేనే కదా వాళ్ళకి. సో అందుకని మీరు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి గేమ్ పరంగా కాదు, ఫేమ్ ఉంటుంది బయట, వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, బయట చాలా ఫేమ్ ఉంటుంది వాళ్ళకి. కమెడియన్స్కి ఈజీగా కంపల్సరీ వస్తుంది సపోర్ట్. అంటే వీళ్ళకి సపోర్టింగ్ కోసం మీరు సపోర్ట్ చేస్తున్నారు ఎవరికి? మిగతా వాళ్ళకి. అవును. ఓకే అన్న, టాప్ 2 అంటే ఎవరు చెప్తారు? టాప్ 2 నబిల్ అనుకుంటా. ఎవరిద్దరి మధ్యలో టాప్ 1 టాప్ 2 ఉంటారు? టాప్ 1 అయితే గౌతమ్ ఎక్స్పెక్టింగ్. గౌతమ్ అండ్ టాప్ 2 నబిల్. గౌతమ్ వర్సెస్ మన నబిల్ అంతేనా? అంతే. నిఖిల్ టాప్ 3లా? ఓకే అన్న.